మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు సార్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. వన్ సెకండ్. నమస్తే అండి. నమస్తే అమ్మా, నమస్కారం అమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? న్యూజిలాండ్ నుంచి సార్. వెరీ గుడ్. సో మీ పేరు? రాధా సార్. ఓకే. సో ఏ సమస్య కోసం మా VR4ని మీరు వాడారు? నాకు బ్యాక్ పెయిన్ సార్, మామూలుగా వెన్నుపూస ప్రాబ్లం అని చెప్పారు. దానివల్ల చాలా ప్రాబ్లం మామూలుగా ఇదయ్యాను సార్. విజయవాడ నేను ఇంజనీర్డ్ హాస్పిటల్లో మామూలుగా 1 year మామూలుగా వాడటం జరిగింది సార్. ఆ టాబ్లెట్లు 3 రకాలు 4 రకాలు రాసిచ్చారు. మామూలుగా డాక్టర్ గారు రాసిస్తే మామూలుగా నేను ఆ టాబ్లెట్లు 1 year వాడటం వల్ల బాగా నీరు వచ్చేసేసి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయింది సార్. అయితే మామూలుగా ఏం చెప్పారంటే మామూలుగా వాళ్ళ మాటలు ఏం చెప్పారంటే, డాక్టర్ గారు ఏమన్నారంటే, నువ్వైతే ఫుల్గా బ్రెడ్ రెస్ట్ ఏనమ్మా, ఇంకా మామూలుగా దిగి ఏ పని చేయడానికి కుదరదు, చేయలేరు కూడా. మామూలుగా మీరు ఎక్కడికైనా దూరం ప్రయాణం వెళ్ళినా ఎలా వెళ్ళినా వామిటింగ్ అయిపోతే జ్వరం వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది పడిపోతారు ఇదని చెప్పారు సార్. ఇక సరే మామూలుగా నేను ఇంటికి వచ్చేసి మా వారితో ఇలాగని చెప్పాను సార్. చెప్తే మామూలుగా అన్నారు, అట్లాగే వాడుతూ ఉండు, మనం చేసేది ఏముందానని. నేను బట్టలు కూడా వాష్ చేయటం, బాబు క్యారేజ్ కట్టడం అలాంటివి కూడా ఏం చేయలేకపోయేదాన్ని సార్. అయితే మామూలుగా అలాగే వాడుకుంటా ఉన్నాను. 1 సంవత్సరం తర్వాత ఇక నేను బాగా నీరు వచ్చేసినట్లు ఉండి ఆ టాబ్లెట్స్ మానేశాను సార్. మానేసేసి మామూలుగా ఇంట్లోనే చిన్నగా వీళ్ళ పనులన్నీ వీళ్ళే చేసుకునేవాళ్ళు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే మామూలుగా మా ఆయన గారు దీంట్లో జాయిన్ అయ్యి VR4 మాలో జాయిన్ అయ్యారు కాబట్టి నేను ఈ టాబ్లెట్స్ మామూలుగా ఈ ప్రొడక్ట్స్ వాడటంతో నేను ఒక 2 నెలల నుంచి వాడుతాను సార్. మామూలుగా వాడటం వల్ల నాకు ఏంటంటే చాలా బెనిఫిట్. నేనేంటంటే తను చెప్పాడు, మనం బయట వాళ్ళకి వేస్తున్నాము, ఇంట్లో నువ్వు చాలా ప్రాబ్లంగా ఉన్నావు కదా, ముందు నువ్వే వాడు అని చెప్తే నాకు ఏమనిపించిందంటే ముందు నమ్మకం అనిపించలేదు సార్. ఎందుకంటే నేను విజయవాడలో ఎంజీనాడ హాస్పిటల్లోనే అన్ని టెస్టులు చేయించుకొని నేను చాలా మందులు వాడాను. వాటితో కూడా నాకు చాలా నీరు వచ్చేసి నాకు నడుస్తానికి ఇబ్బంది పడిపోయాను. మళ్ళీ నేను ఈ టాబ్లెట్లు అన్ని వాడదలుచుకోలేదు, ఏదైతే అది అయితేలేనని అలాగే ఉండిపోయాను సార్. తర్వాత నెక్స్ట్ నెల నుంచి తను ఎందుకు చెప్తున్నారని మీ వీడియోలు చూసాను సార్. నేను వాట్సాప్ మామూలుగా మీ వీడియోలు చెప్తా ఉంటే చూసాను. మా బాబుని మామూలుగా ఇంటికి వచ్చిన తర్వాత, కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సార్ ఏదో చెప్తున్నారు, వీడియోలు చెప్తున్నారు వీటి గురించి అని టీవీ పెట్టుకొని నేను మీ వీడియోలను చూసాను సార్. ఒక 2 రోజులు 3 రోజులు మామూలుగా కంటిన్యూగా చూసాను సార్. చూసి మామూలుగా ఈ టాబ్లెట్లు వాడడం తనకు కూడా చెప్పలే, నేను వేసుకుంటున్నానని కూడా. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మామూలుగా మొదలు పెట్టి వేసేసుకున్నాను సార్. మామూలుగా వేసుకుంటా ఉన్నాను. నాకు త్వరగా మామూలుగా 10 రోజులకే మామూలుగా చాలా మార్పు వచ్చేసి కాళ్ళు గ్యాస్ దగ్గర నుంచి వంట చేస్తున్నా, ఏదన్నా నొప్పులు కానీ అలాంటివి కానీ ఏమీ లేవు. తర్వాత మా పాప దగ్గరికి నేను మామూలుగా ఖమ్మం వెళ్ళాల్సి వచ్చిన, న్యూజిలాండ్ నుంచి ఖమ్మం వెళ్ళాలి సార్. 3 గంటల ప్రయాణం మన బస్సులో వెళ్ళాలంటే. అక్కడికి వెళ్ళినా గానీ నాకు మామూలుగా ఎలాంటి జ్వరం గానీ మామూలుగా వామిటింగ్ కానీ అలాంటివి ఏమి లేదు. గతంలో వెళ్ళేటప్పుడు వచ్చేవా? గతంలో వెళ్ళేటప్పుడు నాకు మధ్యలోనే మామూలుగా మన మామూలుగా ఈ విజయవాడ మందులు వాడుతా ఉన్నప్పుడు మామూలుగా వెళ్తా ఉంటే ఇలాగే వాంతులు అయిపోయి జ్వరం వచ్చేసేది. మనకి ఈ మందులు వాడిన తర్వాత మాత్రం జ్వరం కానీ వాంతింగ్ కానీ లేదు సార్, మామూలుగానే ఉంది, చాలా బాగుంది సార్. ఓకే. సో రోజుకి ఎలా వేసుకున్నావు తల్లి? నేను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకున్నాను సార్. ఓకే. చాలా క్లియర్ అయింది సార్. మామూలుగా చాలా బాగుంది. ఇప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా పని చేసుకోగలుగుతున్నాను. బాబుకి తెల్లవారుజామున లేసి 4ంటికే క్యారేజీ కట్టగలుగుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది సార్. సో పీరియడ్స్ అంతా మంచిగా అయిందా తల్లి? మంచిగా ఉంది ఇప్పుడు అన్ని? నేను దాని గురించే చెప్దాం అనుకుంటున్నాను సార్. నేను వాడటానికి నేను బ్యాక్ పెయిన్ కి వెన్నుపూస నొప్పికి మామూలుగా నేను వాడటానికి ఇది స్టార్ట్ చేశాను సార్. ఓకే. నాకు 15 సంవత్సరాల నుంచి మామూలుగా నేను మెచ్యూర్ అయిన కాడ నుంచి చాలా కడుపులో నొప్పి ఉండేది సార్. కడుపులో నొప్పి ఉంటే నాకు తెలిసిన వాళ్ళు అంటా ఉండేవాళ్ళు, పిల్లలు పుట్టిన తర్వాత ఆ నొప్పి అనేది మామూలుగా పోతుందమ్మా, అలాగే వస్తా ఉంటది అని చెప్పేవాళ్ళు. నేను సరేలేని అలాగేనండి మామూలుగా న్యూజిలాండ్లో కూడా హాస్పిటల్కి వెళ్ళి మామూలుగా లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటే మామూలుగా టెస్టులు చేయించుకోవడం, కడుపులో నొప్పి వస్తుంది మేడం, అసలు తట్టుకోలేకపోతున్నా నేను,
అలానే బ్లీడింగ్ అట్లా కూడా ఏం అయ్యేది కాదు. బాగా నొప్పి వచ్చి పెయిన్ వచ్చి చాలా సేపు నేను 5 రోజులు కూడా చాలా మంచం మించి అట్లాగే ఉండేదాన్ని సార్. నేను ఈ వాడటం మొదలుపెట్టిన తర్వాత నేను ఒకదానికి వాడితే మనకు రెండో ఫలితం కూడా దక్కింది సార్. గుడ్. నాకు కరెక్ట్ టైంకి వచ్చేసింది సార్. చాలా వెరీ గుడ్ సార్. ఇది చాలా మంది కూడా చూసి కూడా చాలా మంది వాడుకోవచ్చు సార్. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎలాంటి లేవు సార్. నా ప్రాణం అయితే చాలా హ్యాపీగా ఉంది సార్. మళ్ళీ నాకైతే చాలా హ్యాపీ. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు అన్ని మీకు నొప్పులు పోయినాయి, ఇంకో పక్క